హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. సో మనకు ఆర్యుల నివాస ప్రాంతం మీద అనేక అభిప్రాయాలు ఉన్నాయి. మనకు స్వదేశీ సిద్ధాంతాలు, విదేశీ సిద్ధాంతాలు. ఓకే, ఇక స్వదేశీ సిద్ధాంతం వచ్చేసి ఏసీ దాసు సంపూర్ణ ఆనందం వచ్చేసి జన్మస్థలము సప్త సింధు. వీరి పరంగా జన్మస్థలం వచ్చేసి ఆర్యుల జన్మస్థలము సప్త సింధు ప్రాంతం. అలాగే ఎల్డి కల్లా ఈయన పరంగా ఆర్యుల యొక్క జన్మస్థలము కాశ్మీరీ హిమాలయాలు. ఓకే, ఇక గంగనాథ్ జా పరంగా సరస్వతి మరియు ద్రశద్వతి నదుల ప్రాంతం. నదుల గల ప్రాంతం. ఓకే, దీన్నే బ్రహ్మర్షి దేశ అంటాం మనం. బ్రహ్మర్షి దేశ అనే ప్రాంతం అంటాం. ఓకే, ఇక నెక్స్ట్ బిఎస్ త్రివేది పరంగా ముల్తాన్, పాకిస్తాన్లోని ముల్తాన్ పరంగా ముల్తాను ఈ ఆర్యుల యొక్క జన్మస్థలం. ఓకే, సో ఇది చూసుకున్నాం. ఇవి స్వదేశీ సిద్ధాంతాలు. మరి విదేశీ సిద్ధాంతాలు ఏమున్నాయంటే దయానంద సరస్వతి ఏమన్నారు, టిబెట్ నుండి వచ్చారన్నారు. ఆర్యులు టిబెట్ నుండి వచ్చారని చెప్పారు. ఓకే, నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారని చెప్పారు. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారు అని చెప్పారు. అయితే వీళ్ళ మీద రాసిన గ్రంథం ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే గ్రంథం రాశాడు. ఎవరు? బాలగంగాధర తిలక్. ఓకే, ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే గ్రంథం రాశారు. ఓకే, ఇక పెంక ఈయన వచ్చేసి ఆర్యులు జర్మనీ నుండి వచ్చారని చెప్పారు. పెంక జర్మనీ నుండి వచ్చారని చెప్పారు. ఇక రోడ్స్ పర్షియా నుండి వచ్చారని చెప్పారు. రోడ్స్. ఓకే, నెక్స్ట్ మ్యాక్స్ ముల్లర్ మధ్య ఆసియా అంటే యురేషియా ప్రాంతము, అంటే ఆసియా ప్లస్ యూరప్ కలిసిన ప్రాంతమే యురేషియా ప్రాంతం. ఇటువంటి మన రష్యా మరియు టర్కీ ఉన్నాయమ్మా యురేషియా ప్రాంతాలు. ఓకే, ఇవి చూసుకోండి. ఇక నెక్స్ట్ లాసెన్ పామీర్ పీఠభూమి నుండి వచ్చారని చెప్పారమ్మా. లాసెన్ వచ్చేసి ఆర్యులు పామీర్ పీఠభూమి నుండి వచ్చారని చెప్పారు. ఇక ప్రొఫెసర్ గైల్ మరియు మెక్డొనాల్డ్స్ ఆస్ట్రో హంగేరి నుండి వచ్చారని చెప్పారు. అంటే ఇది వీళ్ళ యొక్క జన్మస్థలం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.